ఎక్కువగా వాల్నట్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవటం, ఫ్లాక్స్ సీడ్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవటం, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్‌ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఒమేగా 3స్ అనేవి ఈ 3 ఫుడ్ ఐటెమ్స్‌లో ఉండటం వల్ల ఒమేగా 3 ఒక న్యాచురల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మీ ఇన్‌ఫ్లమేషన్‌ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి మోర్ అమౌంట్స్ ఆఫ్ బెర్రీస్‌ని ఇంక్లూడ్ చేసుకోవటం, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ లాంటి బెర్రీస్, లేకపోతే చాలా అమౌంట్స్ ఆఫ్ వెజిటబుల్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవటం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ వీటన్నిటిలోనూ కూడా యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయినా, ఇన్‌ఫ్లమేటరీ స్ట్రెస్ అయినా పెరగటానికి మేజర్ రీజన్స్‌లో వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఓవర్ వెయిట్‌గా ఉండటం కానీ, లేదా మీ లైఫ్ స్టైల్‌లో చాలా ఎక్కువ డిజార్డర్స్ ఉండటం కానీ నంబర్ 1 రీజన్. అందుకని మీ లైఫ్ స్టైల్‌లో ఖచ్చితంగా ఎక్సర్సైజ్‌ని ఇంక్లూడ్ చేసుకోండి. మీ వెయిట్‌ని కరెక్ట్‌గా మేనేజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ స్లీప్‌ని కరెక్ట్‌గా మానిటర్ చేసుకుని రోజుకి 8 అవర్స్ పడుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే గనక వాటిని టేమ్ ఆఫ్ చేసుకోవటానికి డిఫరెంట్ యాక్టివిటీస్‌లో మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకోండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. సప్లిమెంట్స్ దగ్గరికొచ్చేసరికి మీకు కర్క్యూమిన్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్స్, అలాగే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి. ఇలాంటి అన్ని సప్లిమెంట్స్ కూడా మీకు ఇన్‌ఫ్లమేషన్‌ని గానీ, ఎక్సెసివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని గానీ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఈ సప్లిమెంట్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతాను.